సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఎందుకమ్మా నీ చెంతకు వచ్చినటువంటి అదృష్టాన్ని దూరం చేసుకుంటున్నావు? నీ దరికి వచ్చినటువంటి ఈ అదృష్ట దేవతను ఆహ్వానించు అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి. వారాహి అమ్మ సందేశం వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మ సందేశం ఏమిటో విందామండి. బిడ్డ, నీ దగ్గరికి వస్తున్నటువంటి అదృష్టాన్ని నీవే చేతులారా చేజార్చుకుంటున్నావు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే అదృష్ట దేవత నీ తలుపు తడుతుంది. కానీ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. చూడమ్మా, వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కసారి కూడా చేజార్చుకుంటున్నావు. అమ్మా, నా దగ్గరికి వచ్చినటువంటి అదృష్ట దేవత ఎవరామే? నేను అదృష్టాన్ని చేజార్చుకోవడం ఏమిటి? అసలు దేని గురించి అమ్మ మీరు మాట్లాడుతున్నది? ఈ సందేశాన్ని దేనికి ఇస్తున్నారు? ఏ సంకేతాన్ని మీరు నాకు వినిపించబోతున్నారు అని నీకు అనుమానం కలగవచ్చు. చూడు బిడ్డ, ఎన్నో రోజులుగా నీవు ఒక అన్వేషణలో ఉన్నావు. అంటే నీవు ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం లేదా నీ సొంత ప్రయోజనాల కోసం ఒక మంచి పనిని మొదలుపెట్టి ముందుకు పోలేక వెనక అడుగు వేస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ విధంగా ప్రతిరోజు నెగిటివ్ ఆలోచనలు నింపుకొని ఏం చేయాలో అర్థం కాక ప్రతినిత్యం బాధపడుతూ సతమతమవుతూ ఉంటున్నావు కదా. మరి నీ కోసం నేను అందిస్తున్నటువంటి ఈ శుభవార్తను, అలాగే ఈ సందేశాన్ని తప్పకుండా ఆలకించి అప్పుడే నీకు అర్థమవుతుంది. ఏం చేయాలి అన్నా కూడా మనకు అదృష్టం అంటే మనం ఎంత బాగా పనిచేసినా ఆవగించేంత అదృష్టమైనా కూడా రావాలి అని అంటూ ఉంటారు కదా. ఆ ఆవగింజంత అదృష్టం దేని ద్వారా వస్తుందో తెలుసా? పూర్వజన్మలో నువ్వు చేసిన పుణ్యకార్యాల వలన. ఈ జన్మలో నీకు ఏదో విధంగా నీకు అదృష్టం అనేది తారసపడుతుంది. అదేవిధంగా నీ కోసం ఒక అదృష్ట దేవత నీ తలుపు తడుతూనే ఉంది. కానీ నీవే తెలుసుకోలేకపోతున్నావు. అంటే దీని అర్థం ఏమిటో తెలుసా? నీ కోసం నువ్వు కష్టపడుతూ, పరుల కోసం కూడా కష్టపడుతూ, పరులు అందరూ బాగుండాలని ఎప్పుడూ కూడా కోరుకుంటావు. అలాగే నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక అవకాశం, మరొక అవకాశం, ఇలా అవకాశాల మీద అవకాశాలు నీ తలుపు తడుతున్నప్పటికీ కూడా నువ్వు మాత్రం వాటిని తెలుసుకోలేకపోతున్నావు. నీ దగ్గరికి చేరిన అదృష్టాన్ని నీవే చేతులారా వెనక్కి పంపించేస్తున్నావు. చూడు, మొట్టమొదటిసారిగా నీ కోసం ఒక అవకాశం తలుపు తట్టింది అంటే వ్యాపారంలో అయినా లేదంటే నీ ఉద్యోగంలో అయినా సరే నీ దరికి వచ్చిన మొట్టమొదటి అవకాశాన్ని నువ్వు తప్పకుండా వినియోగించుకోవాలి. నువ్వు ఒకసారి పెద్దగా లాభాల బాట పట్టాలి అంటే అది జరిగే పని కాదు కదా. ముందు నుండే నువ్వు ఒకే ఒక్కసారిగా లాభాలు గడించాలి అంటే అది తప్పు కదా. నీ మొట్టమొదటి నుంచే మంచిగా తక్కువ నుంచే ప్రారంభం కావాలి. ఆ తర్వాత నీకు కొంచెం కొంచెం లాభాల బాట పడతావు. కాబట్టి తక్కువ నుండే ఎక్కువ ఆశించాలి. ఒకేసారిగా నువ్వు ఎక్కువగా రావాలి అంటే ఎటువంటి అవకాశాలు నీ దరికి ఒకేసారిగా చేరవు. కాబట్టి అదృష్ట దేవత నీ తలుపు తడుతూ ఉంది, కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. వెంటనే అవకాశాలు నీ తలుపు తడుతున్నా కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. కాబట్టి నేను నీకు చెబుతున్నటువంటి సందేశం ద్వారా ఒక మంచి మాట ఏమిటి అంటే, నీవు నీ కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి ఎలాంటి అవకాశాన్ని అయినా సరే దూరం చేసుకోవద్దు. తప్పకుండా నీవు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా అడుగులు వేస్తావని ఈ వారాహి అమ్మ నీ నుండి కోరుకుంటుంది. ఆ విధంగా నీవు అడుగులు వేసిన తర్వాత చిన్నగా అయినా సరే నీవు కొద్దిపాటి సొమ్మును గడించుకునే ముందు రోజుల్లో నీకు పెద్ద అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా ఉపయోగపడుతుంది. సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించు. నీకు వచ్చే అవకాశం, ఈ రోజు నుంచి ఏ అవకాశము నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళడానికి వచ్చినా కూడా ఆ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకో. దాన్ని సద్వినియోగపరచుకో. అది చిన్నదా పెద్దదా అని చూడకు. వచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటే తప్పకుండా నీ జీవితంలో గొప్ప గొప్ప అదృష్టాలని తీసుకొచ్చే బాధ్యత నాదవుతుంది. నువ్వు వచ్చినవన్నీ కాలదన్నుకుంటూ ఉంటే నీకు అదృష్టం ఎలా వస్తుంది చెప్పు తల్లి? అలాగే అత్యాశ కూడా తగదు. అత్యాశ వల్ల కూడా నువ్వు చిన్న చిన్న అవకాశాలని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఒకడు ఇంట్లో చలి వేస్తుందని మంట పెట్టుకుంటాడు. అది సరిపోవటం లేదని పెద్ద మంట పెడితే ఆ ఇల్లే కాలిపోతుంది కదా. అలాగా నీ యొక్క ఆశ అనేది ఉండాలి.
అది మితిమీరిందై ఉండకూడదు. అలాగే నీకు వచ్చిన అవకాశం చిన్నదా పెద్దదా అని కాదు, అవకాశాన్ని చేజిక్కించుకొని ఆ అవకాశం ద్వారా ఇంకొక అడుగు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు అని వారాహి అమ్మవారు చెప్పకనే ఈరోజు ఒక చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం కూడా తీసుకొచ్చారండి. తప్పకుండా మీ జీవితంలో అవకాశాలు అనేవి వస్తాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక్కొక్కరి జీవితంలో అదృష్టం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ అదృష్టాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. అది ఎలా వస్తుందో మాకు తెలియదు అంటాం కన్నా, వచ్చే పని ద్వారా అది మనకి వీలవుతుందా లేదా, మనకు సరిపోతుందా లేదా అని కూడా మనం చెక్ చేసుకొని ప్రతి అవకాశాన్ని కూడా మనం నమ్మకంతో చేస్తే నీ జీవితంలో మంచి ఉన్నత స్థితి అనేది అమ్మవారు కల్పిస్తానని ఈరోజు మనకి సందేశ రూపంలో తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ తప్పకుండా మీకు వచ్చే ఈ సద్వినియోగాన్ని అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.